ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. దీపిక, గుడ్ ఆఫ్టర్నూన్. యుద్ధం చాలా తీవ్రంగా నడుస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత, ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ చాలా తీవ్రంగా విరుచుకుపడుతోందని చెప్పాలి. ఇజ్రాయెల్తో సహా 4 దేశాలపైన ఇరాన్ ఇప్పటికే దాడి చేసింది. ఈరోజు ఉదయం నుంచి, నేను అర్ధరాత్రి నుంచి కూడా ఇంకా తీవ్రతరం చేస్తూనే ఉంది. సో ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్తో పాటు 4 ఏదైతే మధ్యప్రాచ్య దేశాలనే వాటిపైన డ్రోన్లతోటి క్షిపణులతోటి దాడులకు స్టార్ట్ అయినాయి. ఇది ఖతార్, కువైట్, జోర్డాన్, బెహ్రాన్తో పాటు అటు సౌదీ అరేబియా, మోరోవర్ యూఏలో ఉన్నటువంటి యుఎస్ స్థావరాలను మొత్తం కూడా లక్ష్యంగా చేసుకొని ఈ దాడులతో కొనసాగుతోంది. యూఏలో ఎక్కువగా జనాభా ఉన్నటువంటి దుబాయ్లో ఈ దాడులు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. దుబాయ్లో ఉన్నటువంటి పామ్ హోటల్తో పాటు రిసార్ట్, అట్లాగే బుర్జ్ ఖలీఫా సమీపంలో కూడా డ్రోన్లతో దాడులు చేస్తోంది ఇరాన్. సో ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు దాడులు, అంటే ఒకరి దాడికి ఇంకొకరు రియాక్షన్గా దాడులు కూడా చేస్తున్నారు. అండ్ ఈ యుద్ధం ఎఫెక్ట్ కూడా చాలా తీవ్రంగా ఉంది. అటు చమురు పైన కూడా యుద్ధం ఎఫెక్ట్ చాలా తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే 5.5 లక్షల బ్యారెళ్ల నష్టం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. సో వరల్డ్ వైడ్ క్రూడ్ ఆయిల్ చాలా కనిపిస్తోంది, డెఫిషియన్సీ కనిపిస్తోందని చెప్పాలి. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం అంతర్జాతీయ ట్రెండ్ చూస్తే కనుక క్రూడ్ ధరలు ఒక్కసారిగా $5 నుంచి $15 వరకు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే 5.5 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి ఆగిపోయిందంటే, ఎందుకంటే హర్మూజ్ జలసంధి ద్వారానే ఇరాన్ నుంచి ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో అందులోంచే ప్రపంచవ్యాప్తంగా 20%, 20% చమురు ఉత్పత్తి అవుతూ ఉంటుంది, సరఫరా అవుతూ ఉంటుంది. సో అట్లాంటి ట్రాన్స్పోర్ట్, ఆ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఎందుకంటే అక్కడ నుంచి రేడియో హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఎక్కువగా ఉంటాయి, హై లెవెల్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఉంటాయి. కాబట్టి సో వాటిని బేసుకొని ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుందన్నటువంటి ఉద్దేశంతో హర్మూజ్ జలసంధిని కూడా ఇప్పటికే ఇరాన్ మూసివేయడం జరిగింది. సో ఆ జలసంధి మూసేస్తే కనుక కొంత టెన్షన్ వాతావరణం పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అని చెప్పాలి. ఎందుకంటే షిప్పింగ్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఖర్చులు పెరుగుతాయితో పాటు ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ఆలస్యంగా నడుస్తూ ఉంటుంది. మోరోవర్ ఇది ఆసియా దేశాలపైన, దాంట్లో భారత్ పైన కూడా ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుందని చెప్పాలి. అంటే మోరోవర్ భారతదేశం కూడా మనకు రావాల్సినటువంటి ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో 80% ఎక్కువ దిగుమతి చేసుకునేది ఇరాన్ నుంచే. సో అదే కనుక జరిగితే కనుక, ఇప్పుడు ఆ నష్టం జరిగితే కనుక రూపాయి విలువ కూడా ప్రపంచ మార్కెట్లో పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉండొచ్చు. ద్రవ్యోల్బణం పెరుగుతుంది, గ్యాస్ సిలిండర్లు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హర్మూజ్ జలసంధి చాలా కీలకం అని చెప్పాలి. ఈ యుద్ధం ఇంకా తీవ్రంగా అయితే మాత్రం ఆల్మోస్ట్ రోజుకు దరిదాపు 2 కోట్ల బ్యారెళ్ల సరఫరా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భారత్ పైన కూడా ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో రేపటి రోజున పెట్రోల్, ఇంకో 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు, వంట గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో భారత ప్రభుత్వం ఇది ఎట్లా దీన్ని హ్యాండిల్ చేయబోతుందన్న చూడాలి. బట్ ఏదైనా కానీ సామాన్య ప్రజల మీద యుద్ధ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇక ఆ అంశం అట్లా ఉంటే కనుక ఇరాన్ ఇంకా దాడులను తీవ్రతరం చేస్తూనే ఉంది. మధ్యప్రాచ్యంలో దాడులను ఇప్పటికీ చాలా హెవీగా చేస్తోంది. క్షిపణి దాడుల తర్వాత అటు జెరూసలేం మీద నుంచి కూడా పేలుళ్లు వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, దుబాయ్, ఖతార్లో ఉన్నటువంటి దోహా, అట్లాగే ఇంకా బహ్రెయిన్లో కూడా, చాలా పనామాలో కూడా పేలుళ్లు మాత్రం చాలా తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విమానాలు కూడా పూర్తిగా రద్దయిపోయినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. రైట్, మనం మాట్లాడుతూనే ఉన్నాం దీపిక. ఈ మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే అటు హర్మూజ్ జలసంధిలో ఉన్నటువంటి నౌకలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఒమాన్ సమీపంలో ఉన్నటువంటి స్కైలైట్ అనేటువంటి ఒక ట్యాంకర్ పైన, అంటే ట్యాంకర్ మీన్స్ ఒక బిగ్గెస్ట్ షిప్, క్రూడ్ ఆయిల్ని సరఫరా చేసేటువంటి ఆ ట్యాంకర్ పైన కూడా దాడి జరిగింది. సో ఆ హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం కూడా చమురు సరఫరాకి చాలా కీలకమైనటువంటిది. సో అందులో ప్రయాణిస్తున్నటువంటి ఈ నౌకలు ఏవైతున్నా నౌకలను టార్గెట్ చేసుకుంటూ దాడులు అయితే కొనసాగుతుందని చెప్పాలి. సో ఇప్పటికే అటు ఇరాన్ కూడా దాడులకు తెగబడుతోంది, ఇజ్రాయెల్ కూడా దాడులు చేస్తోంది, అటు యూఏఈ కంట్రీస్ అన్నిటిపైన కూడా దాడులకు ఇప్పటికే చేస్తుంది. దుబాయ్ టార్గెట్గా దాడులు నడుస్తున్నాయి. మరోవైపు ఇందులో జర్మన్ షిప్పింగ్ కంపెనీకి సంబంధించినటువంటి హాపాగ్ లాయిడ్ ఈ మార్గం నుంచే వెళ్తూ ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి నౌకలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. సో ఆ సముద్ర మార్గాన్ని క్లోజ్ చేసి ఆల్రెడీ అందులో ట్రావెల్లో ఉన్నటువంటి నౌకల్ని కూడా టార్గెట్ చేస్తూ దాడులు అయితే నడుస్తోంది. సో ఇప్పటి వరకు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేస్తున్నటువంటి ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3000 విమానాలు రద్దయిపోయినాయి.
చాలా తీవ్ర అంతరాయం ఉంది. ఎక్కడికక్కడ ఎయిర్పోర్టుల్లో స్ట్రక్ అయిపోయారు. ఈవెన్ భారత్ నుంచి కూడా దుబాయ్ వెళ్ళిన వాళ్ళు దుబాయ్లోనే చిక్కుకున్నటువంటి పరిస్థితి. పివి సింధు కానీ, అటు మంచు విష్ణు కానీ, ఇంకా కొంతమంది కీలకమైనటువంటి ఎవరైతే ఉన్నారో అండ్ బాంబే నుంచి వెళ్ళినటువంటి ఎంబీఏ విద్యార్థులు దరిదాపు 90 మంది వరకు కూడా దుబాయ్లోనే స్ట్రక్ అయిపోయారు. సో భారతీయులంతా కూడా స్ట్రక్ అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఎంబసీలు ఏవైతే భారత రాయబార కార్యాలయం ఉంటాయో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్న స్పష్టంగా కనిపిస్తోంది. మోరోవర్ విమాన సంస్థలకు సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్లు కూడా పడిపోయాయి. సో మొత్తం స్టాక్ పడిపోతోంది. అటు బంగారం ధరలు కూడా పెరిగబోతున్నాయి. సో ఇటు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి ఆగిపోయింది, సరఫరా ఆగిపోయింది. రానున్నటువంటి రోజుల్లో భారత్లో పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, అట్లాగే వంట గ్యాస్ రేట్లు కూడా పెరిగేటువంటి ప్రమాదం కూడా ఏర్పడబోతున్నాయి. సో ఓవరాల్గా అటు కువైట్లో ఉన్నటువంటి అమెరికా రాయబార కార్యాలయం కూడా అక్కడికి వెళ్ళడానికి కూడా నిషేధం విధించడం జరిగింది. సో ఎక్కడికక్కడ అటు గల్ఫ్ దేశాలు కానీ, ఇటు యుఏఈ కంట్రీస్లో కానీ, దుబాయ్లో కానీ పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. సో ఎక్కడా కూడా ఇరాన్ తగ్గట్లేదు, ఇజ్రాయెల్ తగ్గట్లేదు, ఒకరిపైన ఒకరు దాడులు చేస్తున్నారు. నిన్న నైట్ టెహ్రాన్లో కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. సో ఇరాన్ ఎక్కడ తగ్గట్లేదు. నాయకుడు పోయినా కానీ, అంటే అటు ఇజ్రాయిల్, అమెరికా రాజునే కొడితే సైన్యం మొత్తం బలహీనమవుతుంది అనుకున్నారు. బట్ ఆ సైన్యాధ్యక్షుడిని కొత్తగా నియమించుకొని మళ్ళీ కొత్త తరహాలో యుద్ధానికి పోతున్నారు. సో అంటే చాలా అగ్రెసివ్గా ఇరాన్ మాత్రం కనిపిస్తోంది. ఎక్కడ తగ్గకుండా సైనిక శక్తిని ఉపయోగించు మిసైల్స్ తోటి, డ్రోన్లతోటి అయితే దాడులు చేస్తోంది. బహ్రెయిన్లో ఉన్నటువంటి ఒక అమెరికా స్థావరం పైన కూడా ఇరాన్ దాడి చేసింది. దానిపైన అక్కడ అంటే ఒక బ్లాస్టింగ్స్ మాత్రం పూర్తిగా జరుగుతున్నాయని చెప్పాలి. ఈవెన్ ఇజ్రాయెల్ సహా 4 దేశాలపైన ఇరాన్ దాడులు చేస్తోంది. ఇందాక మనం చెప్పినట్టు ఖతార్ కానీ, కువైట్ కానీ, జోర్డాన్ కానీ, బహ్రెయిన్ కానీ, సౌదీ అరేబియా టార్గెట్గా ఈ దాడులు అయితే కనిపిస్తున్నాయి. కువైట్లో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీ పైన కూడా దాడి జరిగింది. మోరోవర్ లెబనాన్ పైన కూడా అటు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇటు ఇరాన్ కొనసాగిస్తోంది, అటు ఇజ్రాయెల్ కొనసాగిస్తోంది. లెబనాన్లో ఇప్పటికే 31 మంది ఈరోజు ఉదయం నుంచి ఉన్నటువంటి సమాచారం ప్రకారం 31 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడులు ఆల్మోస్ట్ 150 మంది వరకు కూడా గాయాల పాలయ్యారు. చాలామంది చికిత్స తీసుకుంటున్నారు. ఇంకా కొంతమంది పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉందని చెప్పాలి. సో లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఎక్కడా తగ్గట్లేదు, ఎవరు తగ్గట్లేదు. సో ఈ యుద్ధం ఎటువైపు దారి తీయబోతుందో ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ప్రపంచం మొత్తం కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. దీపిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.